లిక్కర్ తాగి 30,000 మంది చనిపోయారు అనేది కూడా ఆరోపణ. దాని మీద ఏమంటారు? అది కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఎంక్వైరీ చేయొచ్చు కదా. నాకు తెలియక అడుగుతాను, వీళ్ళు అంటున్న పద్ధతిలో ఒకవేళ ఉంటే అట్లా ఏదైనా ఇప్పుడు ఎనీ లిక్కర్ ఎక్కడ ఏ గవర్నమెంట్లో అయినా ఏ స్టేట్లో అయినా 70-80% తక్కువ రకం ఇదే ఉంటుంది రేట్. బట్ దానికి మినిమం స్టాండర్డ్స్ ఫాలో కాకుండా ఆ లిక్కర్ వస్తుందంటే అవన్నీ డిస్టిలరీ విత్ డ్యూ పర్మిషన్స్ ఫార్మాలిటీ, ఇదేం బట్టీలు పెట్టి కాల్చే ఇది కాదు. ఒకవేళ అట్లా జరిగే అవకాశం ఉంటే ఇప్పుడు జరుగుతుందిగా, ఎప్పుడైనా జరుగుతుంది. నువ్వు ఫలానా హసీనా అనే ఆమె ఏదో తప్పులు చేస్తుందని ముందు రాసి ఈమె తప్పులు చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయని రాసుకునేదానికి ఏం చేయలేము. కథ ఏదన్నా రాసేసి ఈ కథ రాసాం కాబట్టి దీన్ని బట్టి కంక్లూజన్ ఇదని వాళ్ళకు వాళ్ళు వచ్చేసి మీద వేసేసి తుడుచుకోండి అనేవి ఇప్పుడు జరుగుతుంది. నిజంగా లిక్కర్ గానే అంత నాసిరకం తయారు చేసేది ఇప్పుడు మరి జరగడానికి అవకాశం ఉండాలిగా. దానికి ఏమన్నా లిక్కర్ కేసు అనేది పార్టీకి చాలా నష్టం కలిగించిందంటారా? లిక్కర్ కేసు లేదు నాకు తెలుసు, ఎందుకంటే తప్పుడు ఆరోపణ అనేది అందరికి తెలుసు కాబట్టి వాళ్ళకు వాళ్ళు చదువుకొని పద్దనే బ్రహ్మాండంగా రాసామనుకోవచ్చు. ఒకటి మాత్రం చేస్తుండొచ్చు, ఏ నష్టం జరుగుతుందంటే ప్రజల ఇష్యూస్ గురించి డిబేట్ నడవాలి, పబ్లిక్ సమస్యల గురించి డిబేట్ నడవాలి. తద్వారా ప్రజల ఇష్యూస్ హైలైట్ కాకుండా పోతున్నాయి, ఆ నష్టం జరుగుతుంది. ఇంకా మా మీద వేసి బురదంటే బురద ఉన్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే జనం అందరూ లోతుకు పోరు కదా. చూడగానే ఫోటోలు కనపడవు, వీళ్ళు నిందితులు అంటే ఇబ్బందిగానే ఉంటుంది. పర్సనల్ హెరాస్మెంట్ బురద వేశారు అని అంటున్నారు. రేపు పొద్దున మీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ కేసులోనే మళ్ళీ మీరందరూ ముద్దాలు అవ్వాల్సి ఉంటుందని కూడా మీ పార్టీ నేతలు అంటున్నారు. ఈ కేసుల్లో కాదు, మీ కేసులు ఏమున్నాయో లిక్కర్ వాళ్ళ కేసు ఉంది కదా, ఇట్ హోల్డ్స్ స్టిల్ గుడ్. ఎందుకంటున్నామంటే ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారి సంతకాలు ఉన్నాయి అండ్ ప్రైవేట్ పార్టీస్ గాట్ బెనిఫిటెడ్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం వల్ల రెవెన్యూ లాస్ వచ్చింది గవర్నమెంట్కు. దానికి చంద్రబాబు నాయుడు మద్దతు సంతకాలు ఉన్నాయి, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ లేదు, అంటే క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఆ కేసు అయితే ఎక్కడికి వాళ్ళు ఎంత ఇది పెట్టినా అదైతే పోదు, అట్లాగే ఉంటుంది. దాన్ని రీఓపెన్ చేస్తాం. వీళ్ళలాగా అయితే అడ్డగోలుగా పోము అనేది ఎందుకు చెప్తున్నారంటే పాత అనుభవంతో మీరు చూసిన 1924 మధ్య నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడమే ఇది అనుకుంటే రాగానే సంవత్సరంలోగా చేసేవాళ్ళు. అప్పటికీ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ లిక్కర్ దీనికి సంబంధించినాయి. అయితే ఆధారాలు పూర్తి ఆధారాలతో సహా ఉంటే తప్ప పోవద్దని నేను చెప్పినందువల్ల కక్ష సాధింపు అనేది కాదు, ఎవిడెన్స్ ఉండాలనేందుకు 3 ఏళ్ళు పట్టింది దానికి. అంతే తప్ప ఈయనలాగా అడ్డంగా పోవట్లేదు. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా కానీ ఇది కానీ ఆయనకు లేదు కాబట్టి, వేరే రకంగా ఎదుర్కోలేరు కాబట్టి, ప్రజల సమస్య మీద తను మాట్లాడలేరు కాబట్టి, తను ఇచ్చిన ప్రామిసెస్ ఏవి ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఆయన వీలైన త్వరగా క్వశ్చన్ చేసే వాళ్ళు పక్కకు తేయాలనుకున్నారు కాబట్టి ఈ కేసు హడావుడిగా బిల్డ్ చేస్తున్నారు. అది కథలాగా బాగానే ఉంటుంది కానీ ఒక కథలాగా, బట్ ఎండ్ రాసినట్టుంది, స్టార్టింగ్ లేదు, అక్కడ బేస్ లేదు. అది లేనంతకాలం అది నిలబడేది కూడా కాదు.